అనాలిసిస్ విత్ డాక్టర్ దేశబైన శ్రీనివాస్. ఏ ప్రభుత్వంలోనైనా సమస్యలు సహజం. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీడియా తమ పాత్రను కీలకంగా పోషిస్తుంది. అంతర్గతంగా సమాజంలో దాగి ఉన్న సమస్యల పట్ల ప్రభుత్వాలకి ప్రత్యేక విశ్లేషణతో కూడిన అవగాహన ఉండాలి. కేవలం బ్యూరోక్రాట్స్ మాత్రమే 4 గోడల మధ్య విశ్లేషణ చేస్తే సరిపోదన్న అంశాన్ని గుర్తెరగాలి. ఒక ప్రాంతంలో ఉన్న సమస్యలను సామాజిక, ఆర్థిక, రాజకీయ దృక్కోణాలలో ఇన్డెప్త్ విశ్లేషణ జరిపి అందుకు పరిష్కారాన్ని కనుగొనాల్సిందే. రచించిన ప్రణాళిక కార్యరూపం దాల్చాలంటే ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ అమలు చేయాలి. కేవలం సునిశ్చిత పరిశీలనతో మాత్రమే ప్రణాళిక యొక్క ప్రగతి పదాలను సాధించాలి. ప్రశ్నించనిదే ప్రగతి సాధ్యం కాదన్న విధానంతోనే న్యూస్ 360 ప్రత్యేకమైన విశ్లేషణ కార్యక్రమాన్ని చేపట్టింది. రైట్. మొత్తంగా సమాజంలో సమస్యల కోసం మార్పు రావాలన్నా, లేకపోతే సైన్స్లో అభివృద్ధి సాధించాలన్నా కానీ విశ్లేషణ అనేది అత్యంత ముఖ్యమైనది. మన భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రభుత్వాలు ప్రజల పరిపాలన గురించి చూసుకుంటే, రాజకీయ పార్టీలు ఆయా రాజకీయాలు చేసుకుంటుంటే, మీడియా మాత్రమే ప్రజల సమస్యలను వెలికి తీయాలన్నా కానీ, రాజకీయ నాయకుల తప్పులను ఎత్తి చూపాలన్నా కానీ ముందుండి తన పాత్ర పోషిస్తుంది. మరి అటువంటి మీడియాలో అనేక సంవత్సరాలుగా ఎంతో అనుభవం కలిగినటువంటి మా ఎడిటర్ దేశబోయిన శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారి అమూల్యమైనటువంటి కాలంతో ఎంతో విశ్లేషణాత్మకంగా ఈరోజు అనేక అంశాలకు సంబంధించినటువంటి చర్చ కొనసాగుతోంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని 360 ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్, ముందుగా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రస్తుతం ఒక సమస్య ఎంతలా ప్రతి ఒక్కరి మదిని కూడా తొలిచేస్తుందో గమనిస్తున్నాం. సో ఆ సమస్యకు సంబంధించి అసలు ఏం జరుగుతోంది ఏంటి అనేది మీ మాటల్లో ఒక్కసారి. వీటికంటే ముందుగా ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తా. తప్పకుండా. అసలు సామాజిక సమస్యలు అలాగే సైన్స్ అభివృద్ధి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటంటే, సామాజిక సమస్యలు ఎప్పుడైతే పరిష్కరించబడతాయో, సైన్స్ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో ఆ రాష్ట్రం, రాజ్యం రెండు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటాయి. అదే నేపథ్యంలో మీరు ఇంట్రోలో చెప్పినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఇది. అయితే ఈ తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు, తెలంగాణలో ఒకప్పుడు బీఆర్ఎస్ పరిపాలన చేస్తున్నప్పుడు ఖమ్మం జిల్లాలో రైతులకు సంఖ్యలు వేసినటువంటి సంఘటన మనం మర్చిపోలేదు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటన ఏంటంటే, భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన దాడి జరిగిన సంఘటన చూడలేదు మనం. ఎగ్జాక్ట్లీ శ్రీనివాస్ గారు, ఈరోజు దాదాపుగా ఒక ఐఏఎస్ కాదు, 3 ఐఏఎస్ స్థాయి వ్యక్తుల పైన రైతులే తిరగబడినటువంటి ఒక సందర్భాన్ని గమనిస్తున్నాం. సరే, దీని వెనుక ఏముందనేది మొత్తంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఆ సంఘటన విషయంలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది? అసలు యాక్చువల్గా ఇక్కడ ఆలోచించాల్సిన రైతులకు ఉన్నటువంటి కష్టాలు తెలుసుకోవడానికి వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి కలెక్టర్ లంచర్ల అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు ప్రజల దగ్గరికి, రైతుల దగ్గరకు వస్తున్నటువంటి క్రమం అది. ఆ క్రమంలో రైతు వేషంలో ఉన్నటువంటి కిరాయి గుండాలు కావచ్చు, లేదా కిరాయి వ్యక్తులు కావచ్చు. సో అందులో ముఖ్యంగా సుభాష్ అనేటువంటి వ్యక్తి మరి కలెక్టర్ పైన దాడి చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈయన దాడి చేశారో ఇంకొక 4 వ్యక్తులు వెరీ ఇమీడియట్గా రాళ్లతో దాడి చేయడం. అంటే శ్రీనివాస్ గారు, మనం ప్రధానంగా ఇక్కడ గమనించినట్లయితే ఈ సుభాష్ అనే వ్యక్తి ఎప్పుడైతే అక్కడికి కలెక్టర్ కావచ్చు, జిల్లా మెజిస్ట్రేట్ కావచ్చు, ఇటువంటి పెద్దలందరూ వెళ్ళినప్పుడు నిజానికి వాళ్ళందరూ ఎక్కడైతే కార్యక్రమం జరుగుతుంది, ఏర్పాటు అవుతుందని ముందుగా ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళడం జరిగింది. కాకపోతే ఆ సుభాష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ కలెక్టర్ని, ఆ అధికారుల్ని, ఆ జిల్లా మెజిస్ట్రేట్ని వీళ్ళందరినీ కన్విన్స్ చేసి ఇక్కడ కాదు జరిగేది మీటింగ్, మరొక చోట జరుగుతోంది గ్రామంలో అంటూ బలవంతంగా వాళ్ళందరినీ ఒప్పించి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో సఫలమయ్యాడు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మరొక చోటుకి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది. అదేవిధంగా అసలు ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి సంఘటన జరుగుతుందా అని ప్రతి ఒక్కరూ కూడా విస్తుపోయే విధంగా కూడా అక్కడ జరిగింది. సో అక్కడ ఏం జరిగింది అనేది ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి శ్రీనివాస్ గారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అసలు ఈ ఘటన జరగక ముందు పక్కా ప్రణాళికతోటి ఈ కుట్ర కోణం దాగి ఉందని చెప్పక తప్పదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఈ పట్నం నరేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి సుభాష్ అనేటువంటి వ్యక్తి దాదాపు ఆ సమయంలో 52 సార్లు
ఫోన్ చేయడం జరిగింది. ఓ ఓకే. అట్లాగే ఈ పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్కు 6 సార్లు చేయడం జరిగింది ఫోన్ చేసి అక్కడి నుంచి పర్మిషన్ తీసుకున్నాక ఈ దాడికి పూనుకోవడం జరిగింది. అంటే ఇది ఒక పక్కా ప్రకారం ప్రణాళిక ప్రకారం మాత్రమే ఈ దాడి జరిగిందన్నటువంటి విషయాన్ని మనం అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఎంతైనా ఉంది ఇక్కడ. ఎందుకు ఈ పక్కా ప్రణాళిక ఎందుకు అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశం వచ్చింది. ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరైతే పెద్ద తలకాయలు ఉన్నారో ఆ పెద్ద తలకాయలని అరెస్ట్ చేసేటువంటి నేపథ్యం రాబోతుంది. అట్లాగే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మొన్న సీఎల్ నుంచి కూడా ఒక 6 బాంబులు పేలబోతున్నాయన్నటువంటి విషయాన్ని చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈ హడావుడి నుంచి డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఇక్కడ జరిగినటువంటి సంఘటనను మనం చూడొచ్చు. ఈ సంఘటనలో కూడా కుట్రకోణం దాగున్న నేపథ్యంలోనే పోలీసులు దాని మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడిందని మాత్రం చెప్పక తప్పదు. అదే ప్రధానంగా ఈ పట్నం నరేందర్కి కావచ్చు, లేకపోతే సుభాష్ అనే వ్యక్తికి కావచ్చు, కేటీఆర్కి ముగ్గురి మధ్య జరిగినటువంటి ఫోన్ సంభాషణ. కేటీఆర్ డైరెక్ట్గా సుభాష్కు చేయకపోయి ఉండొచ్చు, కాకపోతే సుభాష్ పట్నం నరేందర్కి చేయడం, పట్నం నరేందర్ కేటీఆర్ దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నారన్నటువంటి ఈ అభియోగాలు అసలు